హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. ఆంధ్ర వాళ్ళతో దేవరికి పోలిక. కొరటాల శివ ఏమన్నారంటే, ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అదే కాంబోలో రాబోతున్న దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో ఎన్టీఆర్ దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా రాబోతున్న సినిమా అవ్వడం వల్ల దేవర సినిమాపై ఆకాశమే హద్దు అన్న అంచనాలు ఉన్నాయి. జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక అనిరుద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అంచనాలు పెంచుతూ ఇటీవలే 3 పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యే వరకు ఎన్టీఆర్ను 2 పాత్రల్లో చూడబోతున్నట్లు కొరటాల శివ రివీల్ చేయలేదు. ట్రైలర్లో ఎన్టీఆర్ను తండ్రి కొడుకుగా చూపించబోతున్నట్లుగా రివీల్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ను డ్యూయల్ రోల్లో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా ద్వారా దేవర సినిమాకు ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ ఆంధ్ర వాళ్లకు పోల్చుతూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆంధ్ర వాళ్ళ సినిమా డిజాస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ 2 పాత్రల్లో నటించారు. తండ్రి కొడుకు పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ మెప్పించాడు, కానీ ఫలితం మాత్రం తారుమారు అయింది. ఆ వయసులో ఎన్టీఆర్ను తండ్రి పాత్రలో చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొందరు పూరిని విమర్శించారు. ఎన్టీఆర్ తండ్రి కొడుకుగా నటించిన ఆంధ్ర వాళ్ళ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కపోర్లా పడ్డ నేపథ్యంలో మరోసారి అలాంటి ప్రయత్నం చేయడం అవసరమా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళ కథనే కాస్త అటు ఇటు మార్చి దర్శకుడు కొరటాల శివ దేవర సినిమా రూపొందించి ఉంటాడు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. దేవరను ఆంధ్ర వాళ్ళతో పోల్చుతూ కొందరు చేస్తున్న విమర్శలపై దర్శకుడు కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. కొరటాల శివ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ట్రోల్స్కి గట్టి సమాధానం ఇచ్చారు. 2 సినిమాలను పోల్చడం సరికాదని అన్నారు. తండ్రి కొడుకులుగా హీరో ద్విపాత్రాభినయం చేయడం ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కాదు. ఇది ఎప్పటి నుంచో హీరోలు నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటించగానే ఆంధ్ర వాళ్ళతో పోల్చడం ఏంటి? అసలు ఆ కథకు ఈ కథకు పోలిక ఎలా ఉంటుంది? ఏ తండ్రి కొడుకుల కథ వచ్చినా ఆ సినిమా కథే అనుకుంటే ఎలా అంటూ కొరటాల శివ ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఫిక్షన్ స్టోరీ. ఆంధ్ర వాళ్ళతో ఈ సినిమాకు పోల్చాల్సిన అవసరం లేనే లేదు. ఎన్నో సినిమాల్లో హీరోలు తండ్రి కొడుకులుగా నటించారు. అందులో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కనుక దేవర సినిమా గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అన్నట్టు దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు హామీ ఇచ్చారు.